మేము డల్లాస్ నుంచి ఆఫ్ రోడింగ్కి ఒక 3.5 అవర్స్ డ్రైవ్లో ఉన్న హాట్ స్ప్రింగ్స్ అనే సిటీకి వచ్చాము. అక్కడ ఆర్కాన్సాస్లో ఉంటుంది ఇది హాట్ స్ప్రింగ్స్. అది ఊరికి ఒక 10 మినిట్స్ దూరంలో ఉంటుంది. సో ఇక్కడ నైట్ అంతా క్యాంపింగ్ చేసాము. KOA అని క్యాంపింగ్ హాలిడే పార్క్ ఉంటుంది. క్యాంప్ సైట్స్లలో నైట్ క్యాంపింగ్ చేసి సాటర్డే మార్నింగ్ వర్షం పడింది. ఆ వర్షంలో కొంచెము స్టార్ట్ అయ్యే వరకు లేట్ అయిపోయింది. మేము 11:30కి ఆఫ్ రోడ్ హాట్ స్ప్రింగ్ ఆఫ్ రోడ్ పార్క్కి వెళ్ళాము. అక్కడంతా కూడా రిజిస్ట్రేషను వేవర్ ఫామ్స్ అన్నీ సైన్ చేయాలి. వాళ్ళకి ఫీజు కట్టాలి. ఈచ్ జీబీకి $50 ఉంటుంది యావరేజ్గా. సో మేము వచ్చేసి ఆల్మోస్ట్ 15 జీబులలో అక్కడికి వచ్చాము. ఆ 15 జీబులలో కూడా 2-3 గ్రూపులు అయ్యాయి. 6-7 అట్లా ఒక 2-3 గ్రూపులు, మినిమం, మోడరేట్, తర్వాత ఎక్స్ట్రీము. దాంట్లో ఎట్లా ఉంటాయంటే డైమండ్స్లో ఉంటాయి. సింపుల్గా పోవాలి అంటే 1 డైమండ్, 2 డైమండ్, 3 డైమండ్స్, 4 డైమండ్స్, 5 డైమండ్స్ దాకా ఉంటాయి అన్నమాట. అంటే ఇది డిపెండ్ ఆన్ డైమండ్స్ పెరుగుతున్న కొద్దీ డేంజరస్గా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అన్నమాట. ఆఫ్ రోడింగ్ రైడ్స్ అన్నీ కూడా కొండలు, గుట్టలు, రాళ్ల మించి పోవటము, గుట్ట ఎక్కటము, దిగటము. ప్లస్ ఈ వర్షం వల్ల ఏమవుతుందంటే మొత్తము స్కిడ్ అవుతుంటుంది బాగా పార్క్ అంతా. ఆఫ్ రోడ్ పార్క్ అంతా కూడా స్కిడ్ అవుతాం అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే కింది నుంచి పైకి వెళ్ళటం కంటే కూడా పైనుంచి కిందికి రావటం కొంచెం ఈజీ అనమాట. ప్లస్ మా గ్రూప్లో, మేము పోయిన గ్రూప్లో కొత్త న్యూ కమర్స్ చాలామంది ఉన్నారు. కొత్తగా జీపులు కొనుక్కొని వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు 1 డైమండ్ ఆర్ 2 డైమండ్స్ కంటే ఎక్కువ చేయలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. సో అలా డివైడ్ అయిపోయి మేము ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. సో మేము అన్నీ చేసుకొని నైట్ వచ్చేసి డే టైమే లంచ్ టైంకి 2 o'clock అట్లా మేము పీక్ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడ లంచ్ చేసాము. మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని తీసుకొని వెళ్ళాము ఫుడ్ ఐటమ్స్. సో అవి అక్కడ తినేసి మళ్ళీ ఈవినింగ్ 4 వరకు మీరు అన్నీ చూడొచ్చు. మేము ఎక్కడెక్కడ ఏమేం చేసాము, ఎలా చేసాము, ఇవన్నీ కూడా దాంట్లో మీకు కనిపిస్తాయి మొత్తము వీడియోస్లలో. సో అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చలి ఉంది కొంచెము, అప్పుడు మధ్య మధ్యలో డ్రిజ్లింగ్ లాగా సన్న చినుకులు పడ్డాయి. బట్ దట్ ఈస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రోడింగ్ అనేది. కొత్త వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అది కొత్తగా వచ్చే వాళ్ళకి కొన్ని జీబులు అయితే 100K ఉంటుంది. 100K అంటే దాదాపు 80-90 లక్షలు. మన ఇండియన్ కరెన్సీలో అయితే ₹1 కోటి వరకు ఉంటుంది మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తోటి అంతా ఆన్ రోడ్ వచ్చే వరకు. సో బట్ వాటన్నిటికీ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ట్రయల్స్లలో ఏమైనా అయినా కానీ పెద్దగా ఏం కాదు. బట్ అందరికీ అన్నీ వచ్చు ట్రయల్స్లో. డ్రైవర్స్కి చాలామందికి వాళ్ళ ఓన్ జీపులు ఉన్నా కానీ దే నోస్ దట్ ఎలా ఫిక్స్ చేయాలి జీపుల్ని. ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఏదైనా ఎక్కడైనా ఇరుక్కుపోయినా, మడ్లో ఇరుక్కుపోయినా, లేకపోతే ఏదైనా ఇదే వచ్చినా కానీ వాళ్ళు అందరూ కూడా కలిసి టీం వర్క్ లాగా చేస్తారు. అందరూ టీం వర్క్ చేసి జీబుని నడిపించుకొని బయటకు వెళ్ళిపోతారు అనమాట. సో మీరు వీడియోలు చూస్తే మీకు అన్నీ అర్థమైపోద్ది ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా, ఆఫ్ రోడింగ్ ఎలా ఉందనేది. బట్ నైట్ క్యాంపింగ్ ఈజ్ ఎక్సలెంట్. నైట్ క్యాంపింగ్ చేసుకొని వర్షంలో మార్నింగ్ 5 గంటలకి రైన్ పడింది. ఎవరి టెంట్లలో వాళ్ళు పడుకున్నారు. బట్ 5 గంటలకి వర్షంతో మెలకు వచ్చింది. కానీ మళ్ళీ టెంట్లో ఉంటాం కాబట్టి బట్ నెట్ కిందనేగా పడుకునేది. వర్షం అయితే లోపలికి రాదు, బట్ లైట్ రైనే ఉంది. సో బట్ ఈజ్ అమేజింగ్ ట్రిప్ ఇది మాకు. 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే మధ్యాహ్నం బయటకు వచ్చాము. సో మాకు ఇంకొకటి ఏంటి అంటే రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఒక జీబు బ్రేక్ డౌన్ అయింది. సో దాని గురించి మేము సపరేట్గా ఇంకో వీడియో చేస్తాము. దానికి వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. జీబు ఎలా రోడ్డు మీద ఆగిపోతే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ద ఆఫ్ రోడింగ్ వీడియో. See you next time for the next another video. Thank you.